అందరికీ నమస్తే. స్మార్ట్ ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయినే ప్రయత్నం అయితే చేయరు. ఎక్కువసేపు ఏం చెప్ప జరంతసేపు చెప్తా ఈనూరి. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు. ఐబొమ్మ వస్తుంది కదా, స్మార్ట్ ఫోన్లు ఉన్న వాళ్ళు మొత్తం ఐబొమ్మకే తగిలిరు. ఈ మధ్యలో థియేటర్లో పోవడం చాలా తక్కువ అయ్యారు. ఈయనంటే అరెస్ట్ చేసిరట. ఏ వెక్కరకు అరెస్ట్ చేసిరంటే ఫ్రాన్స్ నుంచి వచ్చిన వెబ్సైట్ అడ్మిన్ కుక్కడిపల్లిలో అరెస్ట్ చేసిన పోలీసులు. అతని ఖాతాల 3 కోట్ల ఫ్రీజ్. పైరసీకి హై అండ్ టెక్నాలజీ వినియోగం. మరి పైరసీ చేయాలంటే మరి పెద్ద పెద్ద టెక్నాలజీ వినియోగించాలి. ఇంకో గదే చేసిండట. సర్వర్లు హ్యాక్ చేసి మరీ సినిమా చోరీ. సర్వర్లు చాలా రకాల సర్వర్లను హ్యాక్ చేసి సినిమాని దొంగతనంగా చోరీ చేసి ఈయన దాంట్లో అప్లోడ్ చేస్తున్నట. ఇందుకు హ్యాకర్లకు లక్షల్లో చెల్లింపులు. మరి కష్టం ఎక్కువ పడుతుంది కాబట్టి మరి లక్షలనే ఉండాలి వాళ్ళకు. తమను అడ్డుకోలేరంటూ పోలీసులకు పోస్టు పెట్టినట్టు ఈయన. నన్ను ఎవరు అడ్డుకోలేడని పోస్టులు పెడితే పోలీసులు ఏదైతే రోజు పోస్ట్ చేసిండో ఒక గాయాలనే అరెస్ట్ చేసి లోపలేసిరు. ఈడు పాడైపోయింది, తీటపాసే ఉన్నట్టుంది. చేసేదే దొంగ పని. మళ్ళా సవాల్ ఇసురుకుంటా పోస్ట్ పెట్టినట. పోస్ట్ పెడితే గింత పనుకున్న బిడ్డ అనుకున్న పోయి లోపలేసిరట. ఇంకో గీనని కూడా వెనకేసుకొస్తారు, చాలా మంది ఉన్నారు. ఎంతో కొంత మరి ఆయన ఎందుకు వెనకేసుకొస్తారు అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తే ఈయన ప్రయత్నం చేయరు. అయితే ఈ కాలంలో భార్య భర్తలు ఇద్దరు పిల్లలు పోయి పట్నం వల్ల పెద్ద థియేటర్లో ఆయమన్న సినిమా చూసి వస్తే ఎంత ఖర్చు అవుతుందని చెప్పారు ప్రజలారా. సినిమా టికెట్లకే దగ్గర 1000 నుంచి 1200 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. సినిమా టికెట్లకే 1000 నుంచి 1200 రూపాయలు 4 టికెట్లకు. మళ్ళా ఇంటర్వెల్ టైంలో కూల్ డ్రింకులు కావాలంటారు పిల్లలైనా ఓలైనా. ఒక్క కూల్ డ్రింక్ బయట కొంటే 10 రూపాయలు 15 20 రూపాయలు అవుతుంది కూల్ డ్రింక్. కానీ మల్టీప్లెక్స్ థియేటర్లలో పోతే ఒక్క కూల్ డ్రింక్ వచ్చేసి 100 రూపాయలు ఉంటుంది. నలుగురికి 4 కూల్ డ్రింకులు. ఆ పాప్కార్న్ తిందామని పోతే గిన్నెత్తులు పెడతాడు. 50 రూపాయలు 60 రూపాయలు 80 రూపాయలు తీసుకుంటాడు. గట్ట 4 ఎంబల 32 32 కావచ్చు. 16 32 ఓకే. 4 ఎంబల 32 320 రూపాయలు ఏమో ఈ శనగబాటలకు అయిపోయాయి. కూల్ డ్రింకులకేమో ఒక 400 రూపాయలు వచ్చిపోయాయి. ఇవి 2 కలిస్తే 400, ఇవి 300 కలిస్తే ఇవి 700 అయిపోయాయి. ఆ సినిమా టికెట్కు ఒక 1200 1300 దానికి అయిపోయాయి. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు పోయి సినిమా చూడాలంటే 2000 రూపాయల ఖర్చు వస్తుంది. ఇలా మంచి సినిమా థియేటర్లో చూడాలంటే ఆయన థియేటర్లో చూడాలంటే మరి గన్ని పైసలు తప్పుతున్నాయి ఇంట్లో. ఇంట్లోనే కూర్చొని జర పెద్ద టీవీ ఉంటే ఫోన్ కనెక్షన్ ఇస్తే అంటే చక్కదానంగా ఇలా రిలీజ్ అయితే ఇంటికి వస్తూనే ఉంది సినిమా. మరి దీనికంతా కారణం వాళ్ళు కావచ్చు. దీనికంతా కారణము ఈ సినిమాలు నిర్వహిస్తూ కాకుండా వచ్చినా. కరోనా వచ్చిన కానించి ఇప్పటిదాకా థియేటర్లకు పోనోళ్ళు చాలామంది ఉండొచ్చు. వాళ్ళంటే కసోటలు ఉంటే కామెంట్ పెట్టి ఉపాయం చేయరు. కరోనా వచ్చిన కానించి ఇప్పటిదాకా సినిమా టాకీస్లో అడుగు పెట్టిన వాళ్ళు ఎంతోమంది. చక్కదనంగా సూపర్ ప్రింట్ వస్తుంది ఐబొమ్మల. మరి ఐబొమ్మ వాళ్ళు ఇలాగొన పోయి లోపలేసిరి. మరి ఐబొమ్మ ఆయన లోపలేసిరు కరెక్టే. కానీ మరి సినిమా టాకీస్లోకి పోతందుకు సినిమా టికెట్లు ఏమైనా తగ్గిస్తుండొచ్చునా? తగ్గియరు. వాళ్ళు ఏమంటారంటే మేము 1 కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తున్నాం. సరే మీరు కోట్లు పెడుతురు, పైలు వస్తున్నాయి, నష్టం లేదు. కానీ మీకు పెట్టుబడికి తగ్గట్టు పెట్టుబడి పెడితే రూపాయి పెట్టుబడి పెడితే 2 రూపాయలు లాభం తీసుకోరి. రూపాయి పెట్టుబడి మీరు రూపాయి పక్కేసుకున్నాక 2 రూపాయలు లాభం తీసుకోరు. 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఇంకొక 200 కోట్లు ఎక్స్ట్రా తీసుకుంటే లెక్క. కానీ 100 కోట్లు పెట్టి సినిమా తీసి 1000 కోట్లు మింగాలని చూస్తే ఎట్లా పాడవుతుంది? మరి వస్తారా థియేటర్లకు? వస్తారా? మధ్యతరగతోడు పోయి సినిమా చూసే కాలం ఉందా ఈ కాలంలో? లేదు. ఏమైనా జర డబ్బు గల్లోళ్ళు ఎక్కువ సినిమాలు చూసే కాలం ఉన్నది. కానీ మిగతా వాళ్ళు మాత్రం సినిమాలు చూసే కాలం లేదు. ఏమైనా ఐబొమ్మలు పెట్టుకొని చూస్తారు. మరి ఈ ఐబొమ్మ ఆయన కూడా వెనకేసుకొస్తారు చాలా మంది. ఎందుకు అంటే అవును మేము బరాబరగా చూస్తాం, దేశంలో జరిగే అవినీతులు ఎన్నో ఉన్నాయి, ఆయన నిష్పెట్టి గీనమ్మటి పడ్డరా అన్న కాలం వచ్చింది. ఈయన చేసింది తప్పే కానీ ఈయనను కూడా వెనకేసుకొస్తారు. మరి ఐబొమ్మ ఉండడం కరెక్టా, ఐబొమ్మని తీసేయడం కరెక్టా అనేది మీ కామెంట్ రూపకంగా మీరే చెప్పురి. ఇప్పుడు నేను తీసేయమంటే నా మీద ఒక పంచాయతీ అటుంది, ఉంచాలంటే నా మీద పంచాయతీ అటుంది. మీరు ప్రేక్షకులు వీడియో చూస్తారు చాలా మంది కదా. ఐబొమ్మ ఉండడం కరెక్టా, తీసేయడం కరెక్టా అనేది ఏదనేది మీ కామెంట్ రూపకంగా చెప్పే ప్రయత్నం చేయండి.